1791 ద అబ్జర్వర్ మొదటి సండే మ్యాగజైన్ ఈ ఇంగ్లీష్ వారపత్రిక మార్కెట్లోకి విడుదలైంది ఈ రోజే. లండన్ కేంద్రంగా ఈ పత్రిక ప్రారంభమైంది. డబ్ల్యూఎస్ బర్నీ తొలి సంపాదకుడు. సెంట్రల్ లెఫ్టిస్ట్ భావాలతో బ్రిటన్ ప్రజలకు చేరువైంది అబ్జర్వర్. ద గార్డియన్ దీని అనుబంధ పత్రికే ప్రస్తుతం 2 లక్షల సర్క్యులేషన్ తో నడుస్తోంది. సుమారు 2 శతాబ్దాలుగా పాఠకులను అలరిస్తోంది. 1829 సతీ సహగమనం భారతదేశాన్ని కొన్ని తరాల పాటు పట్టి పీడించిన దురాచారం. దీన్ని నిషేధిస్తూ చట్టం చేసింది ఈ రోజే. బెంగాల్ గవర్నర్ లార్డ్ విలియం బెంటింగ్ రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచనలతో స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నారు. సతీ సహగమనాన్ని అమలు చేస్తే హత్యా నేరం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో గవర్నర్ లార్డ్ విలియం బెంటింగ్ రామ్మోహన్ రాయ్ల కృషి చిరస్థాయిగా నిలిచిపోయింది. 1910 ఆర్ వెంకట్రామన్ భారత మాజీ రాష్ట్రపతి. తమిళనాడులోని తంజావూరులో ఆయన పుట్టింది ఈ రోజే. లా చదివారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. రాజకీయవేత్తగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఆర్థిక, రక్షణ మంత్రిగా పనిచేశారు. 1984-87 మధ్యకాలంలో ఉపరాష్ట్రపతిగా, 1987 నుంచి 1992 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. రాష్ట్రపతిగా తన అనుభవాలతో మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పేరుతో పుస్తకం రాశారు. వెంకట్రామన్ 89వ ఏట 2009 జనవరి 28న చనిపోయారు. 1918 ఇంద్రకుమార్ గుజ్రాల్ భారతీయ విదేశాంగ విధానానికి సరికొత్త సొబగుల అద్దిన దౌత్యవేత్త. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఐకే గుజ్రాల్ పుట్టింది ఈ రోజే. దేశానికి గుజ్రాల్ 12వ ప్రధానిగా సేవలందించారు. 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు ఆయన ప్రధాని పదవిలో కొనసాగారు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. దేవేగౌడ తర్వాత రాజ్యసభ నుంచి ప్రధాని అయిన రెండో వ్యక్తి గుజ్రాల్. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గుజ్రాల్ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లారు. సోషలిజాన్ని కోరుకున్న వ్యక్తి అయినా చాలా కాలం పాటు కాంగ్రెస్ లో పనిచేశారు. 92 ఏళ్లు జీవించిన ఆయన 2011 నవంబర్ 30న కన్నుమూశారు. 1922 ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు పాటకు మారుపేరుగా మారిన అమర గాయకుడు. కృష్ణా జిల్లా చౌటుపల్లిలో ఘంటసాల పుట్టింది ఈ రోజే. చిన్ననాటి నుంచే సంగీతంలో ప్రతిభ చూపించారాయన. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్నారు. సముద్రాల సలహాపై సినీ సంగీతంపై దృష్టి పెట్టారు. మొదట్లో అవకాశాలు లేకపోవడంతో రేడియోలో లలిత గీతాలు పాడేవారు. స్వర్గసీమ సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత పాతాళ భైరవి సినిమాకు సంగీత దర్శకత్వం చేయడం ఆయన కెరియర్ ను మలుపు తిప్పింది. 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో శేష శైలావాస శ్రీ వెంకటేశ పాటలో ఆయన తెరపైనే కనిపించారు. సినీ సంగీతంతో పాటు భగవద్గీత లాంటి ఆడియో క్యాసెట్లతో తెలుగు జనం మనస్సుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఘంటసాల 1974 ఫిబ్రవరి 11న కన్నుమూశారు. 1984 హైజాక్. ఈ పేరు వింటే దారి తప్పే విమానాలే గుర్తొస్తాయి. టెర్రరిస్టులు తొలిసారి విమానాన్ని హైజాక్ చేసింది ఈ రోజే. లెబనాన్ కు చెందిన హిజ్బోలా టెర్రరిస్టులు కువైట్ ఎయిర్లైన్స్ ను హైజాక్ చేశారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా పుట్టిన ఈ సంస్థ కొంతకాలం పాటు టెర్రర్ పుట్టించింది. టెర్రరిజం చరిత్రలో ఫస్ట్ హైజాక్ ఇదే. ఈ ఘటనలో 4 ప్రయాణికులను చంపేశారు. ఇండియన్ నేవీ డే. ఇదే రోజును ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటున్నారు. 1971 ఇండో పాక్ వార్ సమయంలో పాక్ నేవీపై ఇండియన్ నేవీ దాడి చేసింది ఈ రోజే. దీంతో ఈ రోజును నేవీ డేగా ప్రకటించారు.